సో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఏంటి? లిరిసిస్ట్, మళ్ళీ మ్యూజిక్, మళ్ళీ ఇక్కడ కంటెంట్ రైటింగ్. బై బర్త్ అంటే చిన్నప్పటి నుంచి కూడా పాడడం అలవాటు, పాడుతూ ఉన్నాను. సో వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ స్మాల్ పోయట్రీ. చదువుతుంటారా? పుస్తకాలు చదువుతుంటారా? తక్కువ చదువుతాను, ఎక్కువ ఆలోచిస్తాను బేసిక్గా. అంటే చదివితేనే థాట్స్ వస్తాయి డెఫినెట్లీ, బట్ కానీ చదివిన దాన్ని యూనో అంటే మీ పాటను మేము విన్నాము, కానీ మా మైక్ టీవీ వినాలంటే మీరు వాడాలి కాబట్టి అందుకుంటారు ఒకసారి. ఏ అందమైన అచ్చరు వందే రూపం నువ్వే, ఏ శిల్పికి సైతం ఊహకి చిక్కని శిల్పం నువ్వే, కలయే నిజం. ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారు, ఇంకో దిక్కు లైక్ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ఫోకస్ చేస్తున్నారు. ఎట్లా రెండు బ్యాలెన్స్ ఎలా అవుతున్నాయి? సో నేను ఆఫీస్ టైము, లిరిక్స్ టైము, సింగింగ్ టైం పెట్టుకోండి, బట్ ఆఫీస్ టైమే. ఇన్ బిట్వీన్ ఆఫీస్ టైంలో కూడా మనం కంటిన్యూస్గా దాని మీద కంప్యూటర్లోకి వెళ్ళిపోం కాబట్టి. సో ఒకప్పుడు ఏం ప్రొఫెషన్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక్కటి చెప్తుండే, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరిని అడిగినా మేము ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. సో వీ హ్యావ్ వన్ యంగ్స్టర్ హూస్ వెరీ టాలెంటెడ్ విత్ అస్, నికేష్ దసగ్రంథి. హలో అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా. సో చెప్పండి, రెండు ప్రొఫెషనల్స్ తోటి అట్లా దూసుకోబోతున్నారు. సో లైక్ బై ప్రొఫెషన్ యూఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ అండి? ఐఎమ్ కంటెంట్ ప్రొఫెషనల్ అండి, కంటెంట్ రైటింగ్ ప్రొఫెషనల్. ఎక్కడ పని చేస్తున్నారు? ఐ వర్క్ ఫర్ టెక్ మహీంద్రాలో చేస్తున్నా. ఆల్మోస్ట్ 11 yearsగా చేస్తున్నా. అవునా? యా. సో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఏంటి? లిరిసిస్ట్, మళ్ళీ మ్యూజిక్, మళ్ళీ ఇక్కడ కంటెంట్ రైటింగ్. బేసికలీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి కూడా ఐ వాజ్ బేసికలీ ఇంక్లైన్ టువర్డ్స్ రైటింగ్ అండి. అది బీట్ ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు, తెలుగు కంటెంట్ కావచ్చు, పోయట్రీ కావచ్చు. సో ఇట్ ఆల్ బిగాన్ లైక్ దట్ అనమాట. బై బర్త్ అంటే చిన్నప్పటి నుంచి కూడా పాడడం అలవాటు, పాడుతూ ఉన్నాను. సో వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ స్మాల్ పోయట్రీ, ఐ సమ్హౌ గాట్ ఎ థాట్, వేరే వాళ్ళ పాటలు పాడుతున్నాము, వేరే వాళ్ళ పాటలు రాస్తున్నాము, బాగుంది. సో వై డోంట్ ఐ ఆల్సో ట్రై ఇట్. సో అట్లా రాయడం మొదలుపెట్టాను అనమాట యాక్చువల్లీ. సో అలా రాయడము పాడడము ప్యారల్గా జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ మై థింగ్ అనమాట. ఇంకొకటి బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఐ హ్యాడ్ బేసిక్ ఇంక్లినేషన్ టువర్డ్స్ రైటింగ్. సో ఐ థాట్ వై డోంట్ ఐ చూస్ దిస్ ఓన్లీ యాజ్ అ ప్రొఫెషన్ ఆఫ్ రైటింగ్ ఇంగ్లీష్ కాంటెంట్. సో అలా కార్పొరేట్ ఫీల్డ్లో కాంటెంట్ రైటర్గాను, ఇలా ఆర్టిస్టిక్ ఫీల్డ్ ఆర్ట్ వేలో సింగర్ అండ్ లిరిసిస్ట్ గాను చేస్తూ ఉన్నాను. రెండు అట్లా నడుస్తున్నాయి, ఎక్కడ చూసినా రాతనే అంటారు. రాతనే అంతేనా? రాత సింగింగ్. ఓకే. చదువుతుంటారా? పుస్తకాలు చదువుతుంటారా? పుస్తకాలు చదువుతుంటానండి. అంటే ఈ మాట చెప్తే మరి ఎంతమంది ఒప్పుకుంటారో లేదో తెలియదు, బట్ కానీ ఇట్స్ ఫ్రాంక్ ఏంటంటే నేను ఐ రీడ్ లెస్, ఐ థింక్ మోర్. తక్కువ చదువుతాను, ఎక్కువ ఆలోచిస్తాను బేసిక్గా. అంటే చదివితేనే థాట్స్ వస్తాయి డెఫినెట్లీ, బట్ కానీ చదివిన దాన్ని ఎక్కువ ఆలోచిస్తే కూడా మరిన్ని థాట్స్ వస్తాయి. సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే భాష చాలా అవసరం, ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేయడానికి. బట్ కానీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ స్టఫ్ ఇన్ యువర్ ఫీలింగ్, ఆ భావం ఏదైతే ఉంటుందో అందులో కన్నా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ స్టఫ్, అందులో కన్నా డెప్త్ లేకపోతే, ఈవెన్ దో వీ నో లాంగ్వేజ్, వీ మే నాట్ బి ఏబుల్ టు పుట్ ఇట్ పర్ఫెక్ట్లీ, ఆర్ ఇట్ మైట్ నాట్ టచ్ ద అపోజిట్ హార్ట్. సో కాబట్టి వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ భావం ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతానండి. సో అందువల్ల ఐఎమ్ లెస్ రీడర్, మోర్ థింకర్. అంతేనా? సో ఈసారి డిఫరెంట్గా తాకింది నాకు ఈ పాయింట్. యా. సో అంటే ఇప్పుడు ఎవరైనా కానీ పాటల దగ్గరకు వచ్చినా అని కొంతమంది మొత్తం స్పిరిచువల్గా వెళ్తారు, కొంతమంది మొత్తం యాక్టివ్గా ఫోక్, ఇంకా మెలోడీ, ఇట్లా ఎన్నో సెక్టార్స్ ఉంటుంటాయి కదా. వెరీ రేర్గా చూస్తుంటుంటాము. మీరు ఒక దిక్కు స్పిరిచువల్గా రాస్తున్నారు, ఇంకో దిక్కు ఫిలిమ్స్లలో మెలోడీ అండ్ ఇలా వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బేసికలీ నాకు ఏంటంటే స్పిరిచువల్ ఇంక్లినేషన్ కూడా ఉందండి. బేసిక్గా ఐ కీప్ ప్రాక్టీసింగ్ ఇట్ డైలీ యాజ్ పార్ట్ ఆఫ్ మై డైలీ యాక్టివిటీ. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే దిస్, ఐఎమ్ ఎ బ్రాహ్మణ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ మై రెగ్యులర్ యాక్టివిటీ ఐ కీప్ డూయింగ్ మై రెగ్యులర్ థింగ్స్. పూజలు పునస్కారాలు కామన్. పూజ పునస్కారాలు కాదు, ఐ డూ మెడిటేషన్, ఐ డూ సమ్ గాయత్రి జపం, స్టఫ్ లైక్ దట్. సో దట్ వే ఐ హ్యావ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ స్పిరిచువల్. అండ్ బేసికలీ ఐఎమ్ ఏ రీసెర్చ్ మైండ్ సెట్ అండి. సో ఐ హ్యావ్ ద రీసెర్చ్ ఇంక్లినేషన్. ఆ రీసెర్చ్ మెంటాలిటీ వల్ల ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్ అండ్ ఈజీలీ షఫిల్ బిట్వీన్ డిఫరెంట్ జోనర్స్ అనమాట. సో అందువల్ల వాటిని ఎంత ఇంట్రెస్ట్గా చూస్తానో వీటిని అంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాను. సో బేసికలీ రెండిట్లో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అండ్ హౌ వీఆర్ ఎక్స్ప్రెసింగ్.
సో సో మేబీ మీరు ఐ వుడ్ ఇంత సే ఇంత దట్ సీరియస్గా చెప్తున్నారు కాబట్టి కొంచెం మేము బ్రేక్ చేస్తాం దీన్ని. సో మీరు చెప్పండి, లైక్ రామనవమి వస్తుంది. సో మీరు ఒక పాట రిలీజ్ చేసిర్రు, ఎక్స్పెక్ట్ చేసిర్రా అంత వెళ్తుంది రీచ్ అది ఇది అనేసి ఇట్లా? టు బి వెరీ ఫ్రాంక్ లేదండి. టు బి వెరీ ఫ్రాంక్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ యామ్ ష్యూర్ దట్ ఇట్స్ ఎ గుడ్ సాంగ్. బట్ కానీ అట్లా వెళ్ళిపోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అంటే నిజంగా ఎందుకు సర్ప్రైజ్ అంటే ఐ డోంట్ హ్యావ్ బిగ్ ఫాలోయింగ్ ఇన్ ఫేస్బుక్ ఆర్ సోషల్ మీడియా whatever. I just released the song. I did not do any paid promotions. I just went with a gut feeling that this is going to be a good hit. This will reach more people. And I'm surprised, like within 2 days, like I got more than 360k views. And యా. సో అంటే మీ పాటను మేము విన్నాము, కానీ మా మైక్ టీవీ వినాలంటే మీరు వాడాలి కాబట్టి అందుకుంటారు ఒకసారి. యా. రామ రామ అయ్య రామ ఎంత కష్టం వచ్చానయ్యో రామ, నేల కోసం ఆలినైనా అడవి కంపినాడు చూడరమ్మా, రాగద్వేషం పక్కనెట్టి అయ్య మాటలకే పట్టం కట్టి, రాజభోగం ఇడిసిపెట్టి రాళ్ళ బాట పట్టేనేమి కర్మ, లోకాల నేలే విష్ణుమూర్తైన లోకాన మనిషై నలిగినాడంట, అరచేతిలోనే అన్నీ ఉన్న ఆచితూచి అడుగేస్తాడంట, ఎల్లెన్ని దాటే సత్తువెంతున్నా, ఎల్లెన్ని దాటే సత్తువెంతున్నా, నీతి నియమాలే తన బలమన్నాడు రో. సో ద సాంగ్ ఇంటెన్షన్ ఏంటంటే, రాముడంటే దేవుడంటే కాదు కాదు మనిషంట, ముల్లోకాల మహారాజంటే మచ్చలేని మనిషేనంట. నార్మల్ మనుషులనే రాముడు ఎగ్జాక్ట్లీ. సో సో మనం మోస్ట్గా బయట చూసేది ఏంటంటే దేవుడు అనగానే గోడెక్కిచ్చేస్తాం. సో అలా కాదు, లైక్ హీ ఆల్సో లివ్డ్ లైక్ ఎ మ్యాన్, he also lived like a human being. Like you have to suffer, you have to overcome, you have to learn. It's a lesson, you have to go ahead, that's it. Like he has మనం అందరం చెప్పినట్టుగా, like he is also a god, incarnation of Lord Vishnu. But however he never behaved or he never revealed that he has been a man, he lived like a man. So that is the intention of this song, to say that రాముడు అంటే కేవలం దేవుడు కాదు, he is also like a human being, but a perfect human being. ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, వీ కెన్ ఆల్సో డూ దట్ అని. బ్యాంక్ లో అంతా ఆఫర్లు పెట్టి కింద చిన్న రాసారు కండిషన్స్ అప్లై అన్నట్టు అట్లా కదా, అంతే కదా. యా, పర్ఫెక్ట్. సో అంటే ఎవరైనా చూస్తే ఇప్పుడు మీరు ఇట్లా పాట పాడిరు అనుకోమో, మంచి పద్ధతి పిల్లాడు అనుకుంటారు, కాదు మన దగ్గర ఇంకా యాంగిల్ ఉందని తెలియాలి కదా. సో రీసెంట్ గానే నికేష్ కి మంచి బ్రేక్ వచ్చింది సందీప్ కిషన్ మూవీ తోటి, రైట్? డెవిల్ కిల్ ద డెవిల్ ఏదో రాశారు, ఊరి పేరు భైరవకోన మూవీ పేరు ఊరి పేరు భైరవకోన, అండ్ కిల్ ద డెవిల్ కదా. ఒక్కసారి అది యాక్చువల్లీ సిచ్యువేషన్ ఏంటంటే, బేసిక్గా వీళ్ళు వచ్చేసి దే హ్యావ్ టు ఫైట్ ద డెవిల్. సో డెవిల్ యాంటీ ఫోర్సెస్ వీళ్ళు చెప్తారా మీకు ఇట్లా స్టోరీ చెప్తారా? యా అండి, అది బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చేస్తారు, అండ్ దాని తగ్గట్టు మీరు యాక్చువల్లీ ఈ సాంగ్ రాసినప్పుడు ద మూవీ షూటింగ్ ఈవెన్ డిడ్ నాట్ స్టార్ట్ యాక్చువల్లీ. అవునా? ఓకే. ఈ సిచ్యువేషన్ కూడా జస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, లైక్ దే డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మీ మచ్, దే జస్ట్ టోల్డ్ మీ దట్ దెర్ ఈస్ ఎ హీరో బ్యాచ్ హూ విల్ బి ఫైటింగ్ విత్ ద యాంటీ ఫోర్సెస్, and these anti forces are very crooked, cold blooded, that they are like devils. So the point is, now they are going to fight them. Now this is a kind of motivation. So ఇది సాంగ్ అన్నమాట. ఇంతే చెప్తారు, అంతే అంటే ఈ మూవీకి అయితే ఇంతే, ఈ సాంగ్ అయితే ఇంతే ఇట్లా చెప్పంగానే మీరు దాని మీద ఒక పాట రాయాలి. ఎగ్జాక్ట్లీ. సో దే విల్ గివ్ ద ట్యూన్. ఎన్ని రోజులు తీసుకుని ఇట్లాంటి పాటలు రాయాలంటే? యాక్చువల్లీ ఈ సాంగ్ కి టు బి వెరీ ఫ్రాంక్, ఈ సాంగ్ నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి. అంతేనా? హాఫ్ అన్ అవర్ పట్టింది. కాన్సెప్ట్ చెప్పంగానే హాఫ్ అన్ అవర్ 15 minutes. మస్ట్ ఫాస్ట్ అయితే బ్రెయిన్. అంటే డిపెండ్స్ ఆన్ ద మూడ్ అండి. బట్ యూజువల్గా బై గాడ్స్ గ్రేస్ అనొచ్చు, బై లక్ అనొచ్చు. లైక్ సో ఫార్ ఐ హ్యావ్ రిటర్న్ మేబీ 8 songs ఎవరు రాసి ఉంటే, అందులో ఐ నెవర్ టుక్ మోర్ దెన్ అ డే ఫర్ ఎనీ సాంగ్. హాఫ్ అన్ అవర్, 2 hours, అండ్ ద మోస్ట్ లీస్ట్ టైం అంటే ఈ సాంగ్ యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఓకే, కానీ ఇది బాగా హిట్ అయింది కదా, టాక్ బాగా వచ్చింది కదా. ఏమైంది అంటే వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ అయ్యారు, డైరెక్టర్లు కానీ హీరోస్ కానీ ఫోన్ చేసిరా, ఏమన్నా చెప్పిరా, కాంప్లిమెంట్స్ వచ్చినాయా? యాక్చువల్లీ ఊరి పేరు భైరవకోన సక్సెస్ మీట్ కూడా జరిగింది. ఆ సక్సెస్ మీట్లో కూడా లైక్ దట్ హ్యాపెండ్ ఇన్ నియర్ బై ఫంక్షన్ హాల్, లైక్ ఇన్ ఫిల్మ్ నగర్. సో అక్కడ దేవర్
ఆల్ త్రూ ద పార్టీ దే ఆర్ ప్లేయింగ్ ద సాంగ్. సో ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది కదా మనకి, మనం రాసిందే అన్నట్టు. ఎవెన్ ప్రొడ్యూసర్ గారు అనిల్ సుంకర ప్రొడ్యూసర్ గారు 14 రీల్స్ వాళ్ళు. సో ఈవెన్ ద హీరో ఆల్సో అప్రిషియేటెడ్ అండ్ డైరెక్టర్ వాస్ వెరీ మచ్ హ్యాపీ దట్ హీ సెడ్ లైక్ బ్రో వీఆర్ వర్కింగ్ ఫర్ ద నెక్స్ట్ మూవీ ఆల్సో. ఇంకేంది, ఇంకో ఆఫర్ గిట్ట చేసింది. ఓకే. And the producer is recommending, he himself has recommended me for his next movie with Sharvanand garu in the same banner. So that's under discussions, like that's yet to be confirmed actually. But he has himself recommended, and he also told the director that like itanu Kill the Devil song rasadu, so definitely itanu తీసుకోండి, like it will be good అన్నట్టుగా చెప్పారు. లైక్ ఆ డైరెక్టర్తో మాట్లాడాము, లైక్ ఆ డైరెక్టర్ గారికి కూడా సాంగ్స్ అన్ని పంపించాము, లింక్స్ ఆయనకు నచ్చాయి. లైక్ నెక్స్ట్ సాంగ్ వచ్చినప్పుడు చెప్తాము అని చెప్పారు. బట్ ఇట్స్ ఎట్ టు బి కన్ఫర్మ్డ్ కాబట్టి ఇంకా గ్యారంటీ తీసుకోవడానికి లేదు. అంతే. సో ఇదంతా ఓకే, మళ్ళీ పాట కోసం వెయిట్ చేస్తున్నాం మేము అప్పటి నుంచి. తప్పకుండా అండి. కిల్ ద డెవిల్ సాంగ్ లిరిక్స్ నాకు గుర్తొస్తలేదు, అదే ఇదో ప్రాబ్లం. ఫ్రాంక్ ఒప్పుకోవాలి. గమ్యాన్ని చేరే దారెంత దూరము నగాని గుండెల్లో ధైర్యం కళ్ళల్లో నింపి దూసుకెళ్ళర దడ 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 బెదురు చాలు పద పద వడి 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 పరుగుతి గమ్యాన్ని శ్వాసగా మలుచుకుంటూ భూమ్ లెట్స్ కిల్ ద డెవిల్ భూమ్ లెట్స్ కిల్ ద డెవిల్ భూమ్ లెట్స్ కిల్ ద డెవిల్ గమ్యాన్ని శ్వాసగా మలుచుకుంటూ భూమ్. సో ఐఎమ్ సారీ, లిరిక్స్ స్ట్రైక్ అవ్వలేదు, మోస్ట్లీ ఇట్ హాస్ కమ్. ఓకే. సో మీరు అంటే లైక్ ఇక్కడ రాస్తున్నారు, ఇక్కడ పాడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇంకా సపరేట్ గా మీ యూట్యూబ్ ఛానల్ గిట్ట పెట్టుకున్నారు, రైట్? సో అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ గిట్ట తీస్తుంటారా మీరు? ప్రైవేట్ ఆల్బమ్స్ అనేదానికన్నా కూడా లైక్ ఐ కీప్ రిలీజింగ్ సింగిల్స్ అండి. సింగిల్ సాంగ్స్ ఇప్పుడు ఆలోచన వస్తే అది తీసి పాడాలి, ఎప్పుడు ఆలోచన వస్తే అది చేశాను అనమాట. సో ఫార్ ఇప్పటి వరకు చేసిన వాటిలో లైక్ నోటబుల్ థింగ్స్ అంటే శ్రీవల్లి సాంగ్ ఉంది కదండి పుష్ప మూవీలో, ఆ సాంగ్కి లైక్ బేసిక్గా ఏంటంటే నాకు ఏదైనా సాంగ్ నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి, వెన్ ఐ ఫీల్ దట్ ఈ సాంగ్కి నేను రీటచ్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఉంటుందంటే అండి, కొత్త సాంగ్ రాయడం ఒక రిస్క్ అయితే, ఆల్రెడీ హిట్ అయిన సాంగ్ని తీసుకొని దాన్ని మళ్ళీ హిట్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ రేర్ ఫీట్, వెరీ బిగ్ టాస్క్. ఎందుకంటే బాగలేదు అనుకోండి విపరీతంగా నెగిటివిటీ వస్తుంది, బాగుంది అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అలా పుష్పలో శ్రీవల్లి సాంగ్కి నేను ఐ డిడ్ మై లిరికల్ రీటచ్. సో దానికి ఇచ్చాను ఆ సాంగ్. ఏ అందమైన అచ్చరు వందే రూపం నువ్వే, ఏ శిల్పికి సైతం ఊహకి చిక్కని శిల్పం నువ్వే, కలయే నిజమయ్యేలా కన్నుల ఎదుటే నిలిచావే, పోలికకైనా అందని పిల్ల పోజే కొడతావే, ఆహా ఏమందగత్తేవే శ్రీవల్లి ఆలోచనకైనా అందవే, ఆహా ఏమందగత్తేవే శ్రీవల్లి ఆలోచనకైనా అందవే. ఫుల్ సాంగ్ రాశాను, 3.5 ఫుల్ లెంత్ సాంగ్ ఎంత ఉందో. యాక్చువల్లీ దీనికి కూడా వన్ ఆఫ్ ద ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందండి. ఈ సాంగ్ని నేను గోవా ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ బిఫోర్ ఇయర్ గోవా ఫిలిం ఫెస్టివల్ సబ్మిట్ చేశాను. గోవా ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో అని ఒక యాజ్ పార్ట్ ఆఫ్ గోవా ఫిలిం ఫెస్టివల్ 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ప్రోగ్రామ్ చేశారు, డైరెక్ట్లీ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ బిఫోర్ ఇయర్కి సింగింగ్ కేటగిరీలో ఈ సాంగ్ సబ్మిట్ చేశాను, శ్రీవల్లి, నేను రాసిన శ్రీవల్లి సాంగ్. దానికి సోల్ ఆఫ్ శ్రీవల్లి అని టైటిల్ పెట్టాను, అది సబ్మిట్ చేశాను. ఐ మీన్ ఆ సాంగ్ సెలెక్ట్ చేశారు వాళ్ళు. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద 75 క్రియేటివ్ మైండ్స్. అక్కడికి గోవాకి పిలవడం జరిగింది ఫిలిం ఫెస్టివల్లో. లైక్ ఎన్ఎఫ్డిసి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ దే అవార్డెడ్ ఎ సర్టిఫికేట్. సో అలా ఈ సాంగ్ కూడా రికగ్నిషన్ అయితే వచ్చింది కదా. సో అంటే ఇది పుష్ప టీం వారికి రీచ్ అయింది, మరి రీచ్ అయిందో తెలియదు అండి. ట్యాగ్ అయితే చేసాము, అంతేనా, రీచ్ అయిందో తెలియదు మరి. ఓకే. సో ఏంటి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకేమైనా ఆల్బమ్స్ తో వస్తున్నారా, లేకపోతే యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఇంకొక సాంగ్ రిలీజ్ చేసామండి నా యూట్యూబ్ ఛానల్లోనే. రామరామ ఒకటి ఫస్ట్ మీరు అడిగారు కదా, అది కూడా రీసెంట్గా రిలీజ్ చేసింది ఫిబ్రవరిలో. లాస్ట్ వీక్ నిన్న మొన్నలో అని ఒక లవ్ మెలోడీ రిలీజ్ చేశాను అనమాట. సో అది కూడా ఎప్పుడో లాస్ట్ 6 years బ్యాక్ రఫ్గా చేసిన ట్యూన్ అది యాక్చువల్లీ. సో ఐ థాట్ ఐ విల్ డిగ్ ఇట్ అవుట్ అని చెప్పి దాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ పాట రికార్డ్ చేయడం ఫ్రెష్గా జరిగింది. ఆ సాంగ్ కూడా రిలీజ్ చేసిన 2-3 daysలో 45K వ్యూస్ వచ్చాయి. ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్, నడుస్తుంది. సో ఆ సాంగ్ కూడా వచ్చింది.
సో అంటే లైక్ హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ బోత్ అండి? అంటే ఇప్పుడు ఒక దిక్కు ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు, Correct. ఇంకో దిక్కు లైక్ ఫిల్మ్ Right. ఇండస్ట్రీ సైడ్ ఫోకస్ చేస్తున్నారు. రైట్ అండి. ఎట్లా రెండు బ్యాలెన్స్ ఎలా అవుతున్నాయి? రెండు బ్యాలెన్సింగ్ ఎలా అవుతుందంటే లాస్ట్ 2-3 ఇయర్స్గా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హెల్ప్ అవుతుంది. అంతకు ముందు కూడా నేను యాక్చువల్లీ చేశానండి. ఐ హోప్ యువర్ మేనేజర్ ఇస్ నాట్ వాచింగ్ దిస్. ఐ నో ఇఫ్ యూ మేనేజ్ హీల్ అప్రిషియేట్ ఐఎమ్ షూర్. యాక్చువల్లీ ఇప్పుడే కాదండి, నేను జాబ్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా లైక్ ఐ హావ్ బీన్ బ్యాలెన్సింగ్ బోత్ అనమాట. సో అది ఇంట్రెస్ట్ ఉంటే అది వచ్చేస్తుంది అంతే కదా? సో అంటే బేసిక్గా రాయడానికి అంటూ ఐ డోంట్ స్పెండ్ ఎ టైం అండి. వెన్ ఎవర్ ఐ గెట్ ఎ థాట్, ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు పేపర్లో కూర్చొని రాసేవాళ్ళు. సో నవ్ దట్ వీ హ్యావ్ మొబైల్స్ ఇన్ హ్యాండ్, నేను మొబైల్లో రాసేస్తాను. ఎందుకంటే థాట్ ఇప్పుడు జనరేట్ అయితే ఇప్పుడు రాసి పెట్టేస్తాను. సో ఒక టాస్క్ మీద ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఒక సాంగ్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఒకటి 2 సార్లు ఆ ట్యూన్ వినిన తర్వాత ఆ లూప్లో రన్ అవుతూ ఉంటుందండి తెలియకుండానే, సబ్ కాన్షియస్ రన్ అవుతూ ఉంటుంది. సో అలా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండానే ఆ లిరిక్ ఎప్పుడో ఒకసారి ఇగ్నైట్ అవుతుంది అనమాట. అయిపోయినప్పుడు మొబైల్లో రాసేయడం. సో నేను ఆఫీస్ టైము, లిరిక్స్ టైము, సింగింగ్ టైం అని పెట్టుకోను బేసిక్గా. బట్ ఆఫీస్ టైమే. ఇన్ బిట్వీన్ ఆఫీస్ టైంలో కూడా మనం కంటిన్యూస్గా దాని మీద కంప్యూటర్లోకి వెళ్ళిపోం కాబట్టి, సో వెన్ ఎవర్ ఐ గెట్ ఎ థాట్ ఐ కీప్ పెన్నింగ్ డౌన్. సో అలా లైక్ సో ఇండస్ట్రీ నుంచి అయితే ఇప్పుడు కాల్స్ వస్తున్నాయా? టచ్ లోకి వెళ్తున్నారా? నేను వెళ్తున్నానండి. లైక్ ఐఎమ్ Okay. అప్రోచింగ్ డిఫరెంట్ పీపుల్. ఓకే. చూస్తున్నాను డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, Hmm. మోస్ట్లీ డైరెక్టర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని Hmm. అప్రోచ్ అవుతూ ఉన్నాను. Hmm. మరి ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అంటే ఇప్పుడు చెప్పకూడదు ఇంకా, అంటే అఫీషియల్ కాలేదు కాబట్టి చెప్పడం కరెక్ట్ కాదు. Hmm. కొన్ని పెద్ద నోటబుల్ ప్రాజెక్ట్స్ Hmm. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్తో కానీ ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్స్తో కానీ టచ్లో ఉన్నాను. ఓకే. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. Hmm. దే హ్యావ్ నాట్ కన్ఫర్మ్డ్, నాకు చెప్పలేదు కాబట్టి నేను మీకు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు నాకు చెప్పినప్పుడు లైక్ ఐ డెఫినెట్లీ రివీల్. ఓకే. ఆల్ రైట్. ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్స్ యూ వాంట్ టు షేర్, నికేష్? నథింగ్ మచ్ అండి. లైక్ ఐఎమ్ డూయింగ్ లైక్ ద వే యూ హ్యావ్ కవర్డ్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మీ ఇంటర్వ్యూ చేసిన ప్రాసెస్లో లైక్ విద్ ఇన్ ఎ షార్ట్ టైమ్లో యూ కుడ్ కవర్ లాట్ ఆఫ్ థింగ్స్. యూ ట్రై టు జస్ట్ డూ ఎ 360 touch యాక్చువల్లీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. Thank వి you. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ ఇంకా మంచి మంచి పాటలతోటి డెఫినెట్లీ జర మాకిట ఏమంటారు జోష్ ఉన్న సాంగ్స్ వినాలని చాలా వెయిట్ 100%. చేస్తున్నాం ఇంగిట. 100%. Right? Yeah, with all your Yeah. support. Yeah. షూర్ ఎవ్రీబడి విల్ సపోర్ట్ యూ. టాలెంట్ కి అయితే పక్కా రామనవమి వస్తుంది ప్లాట్ఫామ్స్. యాక్చువల్లీ. April ఎగ్జాక్ట్లీ. 17th రామనవమి ఉంది. అనుకోకుండా నేను రిలీజ్ చేసిన రామరామ సాంగ్కు రామనవమి ఇట్స్ ఏ కోయిన్సిడెన్స్ యాక్చువల్లీ. నేను ప్లాన్ Okay. చేసుకోలేదు. ఓకే. లాస్ట్ మంత్ అనుకోకుండా రిలీజ్ చేశాను. ఈ మంత్ రామనవమి వస్తుంది కాబట్టి లైక్ ఐ థింక్ సాంగ్ ఆల్రెడీ 650K వ్యూస్ మోర్ దాన్ వచ్చాయి. రామనవమి వస్తుంది కాబట్టి ఇంకా వెళ్తుందని అనుకుంటున్నా. సో మీ ఛానల్ తరపు నుంచి మీరు కూడా యూ కెన్ జస్ట్ లెట్ యువర్ లిజనర్స్ నో అబౌట్ ఇట్. ఐ విల్ బి. తప్పకుండా Thank you. తప్పకుండా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు అవర్ థ్యాంక్స్ స్టూడియోస్. అండి. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ Yeah. సో మచ్. So yeah, that's all from Nikesh to Mike TV. I am Priyanka signing off.